హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయిన అటుకుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలా నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు అటుకుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ పల్లీలు వేసి మంటను సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద మరలా అదే ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ దొడ్డటుకులు వేసి వేయించాలి. మంటను సిమ్లో పెట్టుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులో ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. అందులో సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు వీటితో పాటు 1 కప్ పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. ఇది వేగేలోపు మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల బెల్లాన్ని వేసి అరకప్పు వాటర్ వేసి కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్నటువంటి పల్లీల్ని పొట్టు తీసుకొని ఇవి మిక్సీ జార్లో వేసి కాస్త పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్నటువంటి అటుకులను కూడా వేసి వీటిని కూడా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురుములో కరిగించుకున్న బెల్లాన్ని ఇలా వడకట్టుకుని తీసుకోవాలి. ఇది ఇలా కాస్త మరుగుతున్నప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పల్లీలు, అటుకుల మిశ్రమాన్ని వేయాలి. తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇందులో ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఇలా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త పలుచగా స్ప్రెడ్ చేసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఇలా కాసేపు పక్కన పెట్టుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ప్రతిరోజు ఒకటి తినడం వల్ల
ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.